వర్షాలు ఎక్కువగా పడుతూ ఉండడం, ఎక్కడ పడితే అక్కడ నీళ్లు నిల్వ ఉండడంతో విషజ్వరాలు వ్యాపిస్తున్నాయని ఎల్బీ నగర్లోని కామినేని ఆసుపత్రి ఫెర్టిలిటీ సెంటర్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ వసుంధర కామినేని అన్నారు. జ్వరాల విషయంలో గర్భిణీలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక ప్రస్తుతం నగరంలో డెంగ్యూ, చికెన్ గున్యా, వైరల్ జ్వరాలు చాలా తీవ్రంగా ఉన్నాయని తెలిపారు. వాటి వల్ల సాధారణ ప్రజలతో పాటు గర్భిణీలకు ఇంకా ఎక్కువ ఇబ్బందులు వస్తున్నాయని డాక్టర్ వసుంధర చెప్పారు. ప్లేట్లెట్స్ తగ్గడం, కీళ్ళ నొప్పులు, లంగ్స్ ఇన్ఫెక్షన్ వల్ల ఆయాసం రావడం, రక్తం గడ్డకట్టకుండా హెమరేజ్ ఏర్పడి షాక్లోకి వెళ్లి చివరకు ఐసీయూలో చేరాల్సి వస్తుందని ఆమె వివరించారు. చాలా మందిలో ఆక్సిజన్ సాచురేటర్స్ కూడా పడిపోతుందని కామినేని ఆసుపత్రి గైనకాలజిస్ట్ శారద అన్నారు. చికెన్ గున్యాతో మోకాల నొప్పులు, నడవలేకపోవడం, ర్యాషెస్ వంటివి వస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మేనక, డాక్టర్ అర్చన, డాక్టర్ ప్రసన్న పాల్గొన్నారు. మోస్ట్ కామన్ గా చూసే ఇన్ఫెక్షన్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అండి. అందులో ఈ మధ్య మా హాస్పిటల్లో మేము కామన్ గా చూస్తుంది డెంగ్యూ ఫీవర్. చాలా మంది ఆడవాళ్ళు, ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీస్ డెంగ్యూ ఫీవర్ తో బాధపడుతూ రావటము, తల్లి బిడ్డ ఇద్దరు ప్రాణానికి రిస్క్ అవ్వటము చూస్తున్నాము. మా హాస్పిటల్ నుంచి మేము చెప్పేది ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్. సో ముందు ఫీవర్ రాకుండా చూసుకోవటం, బై ఛాన్స్ ఫీవర్ వస్తే ఎంత తొందరగా హాస్పిటల్ అప్రోచ్ అవ్వగలిగితే అంత బెటర్. ఎందుకంటే డెంగ్యూ ఫీవర్ లో తెల్ల కణాలు పడిపోవటం చాలా ఫాస్ట్ గా జరుగుతుంది ఈ మధ్య. సో వాళ్ళు హాస్పిటల్ కి వచ్చి ఒక చిన్న బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే దాంతో చాలా ప్రాబ్లమ్స్ ప్రివెంట్ చేయొచ్చు. అంటే గర్భిణీల్లో గనక వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ వస్తే, ఎస్పెషలీ ఫస్ట్ 3 నెలల్లో గనక వస్తే మాత్రం హై ఫీవర్ వల్ల కానీ లేదా ఇన్ఫెక్షన్ వల్ల కానీ అబార్షన్స్ అయ్యే రిస్క్ ఉంటుంది. అండ్ తర్వాత నెలల్లో కూడా వస్తే తల్లికి బిడ్డకి తీవ్రత మామూలు మనుషుల్లో కంటే తీవ్రత ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా తొందరగా హాస్పిటల్ ని అప్రోచ్ చేసి సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి. మోస్ట్ కామన్ గా చూసే ఇన్ఫెక్షన్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అండి. అందులో